న తపాంసి న తీర్థానాం న శాస్త్రాణం జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా న తపాంసి న తీర్థానాం న శాస్త్రాణం జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ప్రేమ స్వరూపులారా, embodiments of love. న తపాంసి న తీర్థానాం. ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు జరిపినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ మానవుని తరింపలేవు, తరింప చేయలేవు. One may undertake penance for prolonged period of time. One may go around pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion. But they will not liberate man. మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అన్నీ ఉచ్చరించాడు. కానీ అతనికి జరిగినదేమిటి? అతను ఏమైనా మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు. దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు. You all must have known this. Ravana is a scholar in 4 of the text Vedas. There is no transformation in him. Instead of the main fundamental qualities, he has developed the demonic temperament. శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు. Having gone through all Vedic texts and all other important texts, sacred texts, he has not conducted himself according to their dictates. రావణుడు చాలా శాస్త్రజ్ఞుడిని, ధర్మవర్తుడని గుర్తించారు లోకము. ఇంత గుర్తించి కూడాను దానివల్ల జరిగినటువంటి ఫలితం ఏమాత్రము చేయలేదు. Though he is known as a scholar, though he is known for all his charity, reputed, but yet there is no change in him. రాములు ఈ రావణుని యొక్క 10 శిరస్సులు కూడా ఖండించాడు. Rama contradicted the very nature of Ravana. 4 వేదములు 6 శాస్త్రములు ఇవన్నీ చేరితే 10. ఈ 10 కూడాను అతని యందు ఉండి కూడాను ప్రయోజనం లేకపోయినాయి అని ఆ 10 తలలు కూడాను తీసివేశాడు రాముడు. The 10 heads of Ravana represent 4 Vedas and 6 Shastras. Therefore all the heads, 10 heads are cut off by Rama. ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు. Ravana, with all his scholarship and the knowledge, could not translate into action not even one he has learned. కనుక చదువు శాస్త్రములన్నీ కూడా మనం పఠించి ఏమీ ప్రయోజనం ఉండదు. Mere textual knowledge reading will not help you. శాస్త్రములు ఎన్ని చదివినప్పటికీ, వేదములు ఎంత పఠించినప్పటికీ దీనివల్ల మనస్సు మార్పు ఏమాత్రమూ జరగదు. All this extensive learning, recitation of Veda may help you only to memorize, repeat, but it will not transform you. ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడాను తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు. To demonstrate this lesson that one has to practice, not merely limit himself by acquiring the knowledge, Rama beheaded Ravana. రావణుడికి 10 తలలు ఎక్కడ కూడాను లేవు. And in fact there are no heads at all there. ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆనాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది. In fact he didn't possess all the 10 heads.
కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి అనగా 6 శాస్త్రములు 4 వేదములు ఈ రెండు చేరితే 10 తలలు. The 10 heads represent the 4 Vedas and 6 Shastras. ఈ వేదములను పఠించడం వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు. And this is the lesson in beheading Ravana, that mere learning, reciting Veda is not useful. భగవంతుడు ఏది పఠించినప్పటికీ ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివే కానీ ఇంకొకటి కాదు. All the teachings in the message of God is intended for the welfare of the mankind. కాన ప్రజల లోపల వేదశాస్త్రములు ఎన్ని కూడా ఉచ్చరించినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు. ఒక్కటైనా కూడా ఆచరణలో పెడితే చాలు. Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one. పరపత్ని వ్రతను భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు? What is it that Ravana experienced ultimately? కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం. Therefore, it is most essential to practice at least one out of the many that we learn. తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదివి కూడాను ప్రయోజనం ఉండదు. All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice. దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు. In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. There is an evidence of this. ఇది చాలా పొరపాటు తప్పని తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగడపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు. Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her. ఇట్టి వ్రతమును కొంతవరకు ఆచరణలో ఒకటి రెండైనా పెట్టాడు, తాను బాధపడ్డాడు. For his acts he felt so sad. ఉన్నది ఒక్కటే, Only one that exists. 2, 3 ఎక్కడ కూడా లేవు. There is no second or third. ఏకం సత్విప్రాబోధావదంతిని, ఉన్నది ఒకే దైవము. Truth is one, the truth is God. ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేటువంటిది? And if this truth is realized, how do you account for the suffering in this world? రావణ తత్వము తనకు అర్థమైనటువంటిదే. In fact, Ravana knows his own nature. రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు. He has recognized all his mistakes. ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు. As he has realized and repented for all that, he became ultimately sacred. దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండైనప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మము. Therefore, it should be a noble task which should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned. ఆచరణలో పెట్టేటువంటి వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు. If you do not practice, all your learning is useless. వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు. As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them. అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు. The children know all Vedas. కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధిశక్తి తక్కువ. But they don't have that kind of strength to practice. కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు. They repeat, recite. ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడా ఆ పిల్లలకే తెలుసును. The children, as a matter of fact, know that mere repetition would not help them. ఉన్నదొక్కటి దైవము ఎన్నటికి లేనిదయ్యేను లోకము పానరయ్యా. Understand this. Only God exists. It is this world that is all empty, non-existent. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ వేదబోధ ప్రతి మానవునికి కూడాను మనం ఉచ్చరించాలి, చెప్పాలి. The sacred teaching of all Veda and texts
that God exists must be publicized. ఎంతమందో సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు. There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others. కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు. In fact, you will not have positive results by merely learning and teaching తాను others. నేర్చినటువంటి విద్య తాను కూడా ప్రయోగపెట్టాలి. In fact, what he has known must be put into practice. తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పనులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు. If one does not practice and simply teach others, it is useless. ఒక గ్రామ్ ఫోన్ పోటు వేసి అది పాడుతూ ఉంటే అందరికీ వినిపిస్తుంటుంది. And in fact, the whole song, the melody, is known to everybody. కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా అనుభవించదు. But the gramophone plate, the song of which we hear, but it does not experience. ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకొని వర్తించాలి. Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda. కృష్ణుడు చాలా గొప్పవాడు. Krishna is very great. అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు. Krishna practiced everything and taught to the entire world. తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు. The teaching of Krishna is meant for the humanity to translate and to put into practice. ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు. There are many elders in this world. ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు. But not even one has kept in view till the end this factor of practicing what is learned. భారతదేశం లోపల ఎన్నో శాస్త్రంలో చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకున్నటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోట్లకు గలరు. In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes. ఇట్టి ప్రతిజ్ఞను భగవంతుడు ఎన్నో విధములుగా జగత్తుకు బోధిస్తూ వచ్చాడు. And this has been the teaching of God to the vast humanity. భగవంతునికి భేదం లేదు. God has no differences whatsoever. భగవంతునికి ఎట్టి విధమైనటువంటి ఒక ద్వేషము లేదు. God has no hatred. అందరూ సమానులే. All are equal in His sight. కానీ పండితులు నేర్చుకున్నటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు. And in fact, God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు? Those that did penance for a long period of time, those who నశాస్త్రాన have gone on జపానకి, pilgrimages, జపం చేస్తుంటుంటారు. people repeat God's name, japa. శాస్త్రం అంతా కూడా ఉల్లంఘిస్తుంటారు. They have gone through all sacred texts. ఏమి ప్రయోజనము? What's the use? ఈ జపంలో చేసినంతా కూడాను వ్యర్థమైపోయింది. All the penance, the repetition of God's name is useless. నన్ను అనేక మంది స్వామి మాకు జపమాలు ఇవ్వాలా అంటారు. Many people ask Bhagavan to అది give them మెడలో japamala. వేసుకొని 10 మందికి షో కోసమా లేక నీవు అనుభవించే కోసమా? Bhagavan asked this question, is it to merely adorn your neck and exhibit? నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు. And in fact, you practice, just one hand is enough. ఇవి ఎంత 5 వ్రేళ్లు. Here are 5 fingers. కానీ ఈ 5 లోపల కూడాను 9 అక్షరాలు ఉంటున్నాయి. There are 9 letters there. ఈ 9 అక్షరాలు కూడాను 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు. And the 9 letters are just equal to 12 Brahmas. 12 తొమ్మిల 108. ఇదే జపమాల. And it will make the total of 108 japamala. రామ్ 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 రామ్. ఇవి 12. And the 12 times you repeat Ram's name, counting. ఇవన్నీ చూస్తే 9 12 108. And this 9 into 12, 108. ఏ జపమాల నీకు అక్కర్లేదు. ఏ స్థానం కూడా లేదు. You don't need any japamala. దారి నడుస్తూ కూడాను నీవు దీన్ని జపం చేసుకోవచ్చు. And you can do it where you are as it is. నడుస్తూ పండుకొని నిద్ర వచ్చేంత వరకు కూడాను నీవు దీన్నే జపం చేస్తుండొచ్చు. As you walk until you go to sleep, finally, you can repeat God's name. ఇట్టి
పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి? When there is such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path? ద్రౌపది గొప్ప పతివ్రత. Draupadi is known for her chastity. తన భర్తలను ఎన్నో విధములుగా కాపాడుతూ వచ్చింది. In fact, she is responsible for all the protection. తన కుమారుని చంపివేసి రాత్రిపూట గొంతులు కోసినప్పుడు కూడాను అతని దగ్గరికి పోయి పాదములు బట్టి ప్రార్థించింది. Though her sons were killed, beheaded, she caught hold of the person who was responsible for this massacre. భీముడు ఆ యొక్క ద్రౌపదిని కోప్పడ్డాడు. And Bhima accused her. కొడుకులు బట్టి చంపిన కోపమునందు బాలమాతకు Are you not angry for the simple reason that you have lost your son? విడుమటంచి చెప్పేది వెర్రిది ద్రౌపది. And you are really so foolish as to let him go. ఎందుకు ఈ వెర్రితనం పుట్టింది ద్రౌపదికి? Why are you so foolish, Draupadi? కానీ ఎంతనో ఖండించాడు పాపం. And he contradicted her. కానీ ఖండించడానికి పోయినటువంటి అర్జున్ని పాదాలు పట్టి ప్రార్థించింది. And she caught hold of the feet of Arjuna and prayed. Arjuna, నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత విలపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా. She went on telling, just as you have cried for the loss of your son, the other person also would cry when he loses his son. కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డల తండ్రులు కూడాను అంత బాధ ఉంటుంటుంది. Just as the father feels sad for the demise of the son, so also the mother. వారి దగ్గరికి వెళ్లి పాదాలపైన పడి, She fell at the feet of the person who killed all her sons. కొడుకులు బట్టి చంపని ఏమాత్రము కోప్పడలేదు. She was not angry. She did not shout at him. పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చింది. She went on praying. అయ్యా, మీరు నా కొడుకులు గొంతులు కోశారు. In fact, you have killed all my sons, beheaded them. కానీ మీ కంఠమును మా భర్తకు వచ్చినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా? And in fact, can't you understand the misery of the mother because of the loss of the son? ఆ శ్రద్ధామని పట్టుకొని ఇది ఖండిస్తానని చెప్పాడు. And with that good view, he naturally accepted. అప్పుడు అర్జునుడు కూడా బోధ చేసింది ద్రౌపది. Draupadi taught Arjuna also along the same lines. నతపాంసి నతిత్తానాం చెప్పింది. అయ్యా, నువ్వు ఎన్ని చేసి ఏం ప్రయోజనము? What for all the rituals that you observe? ఇన్ని విధమైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగడపటికి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు. Though you have known everything, you are not strictly following the conduct expected. దేహము పాంచభౌతికము. The body is full of senses. దేహం కూడక తప్పడెప్పుడు. Bound to fall someday. దేహి నిరామయుండు. The indweller is permanent. గణింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు. That indweller has neither beginning nor an end, liberation or bondage. కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు. And the indweller is beyond all restrictions. కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం. And therefore the noble path lies in forgiving the other person. విశ్వస్తుతుడు, శక్రసూరుడు, మహావీరుండు ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శస్యత్కీర్తి ఎరుకబుచ్చుకొని పాశవురాల బంధములను నేను చెప్పినటువంటి మాటను దక్కించుకోలేకపోతే అర్జునుడిత మాట తప్పినవాడని చెప్పి నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది. Draupadi, you are putting me to shame because I have to go back the word given already. Should I break my promise? That's what he said. నిజంగా నీ ప్రామిస్ నీవు నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం. If you want to keep up your promise, this is the way. విశ్వస్తుత్యుడు, శక్రసూరుడు, మహావీరుండు ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి అతని శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది. Therefore it amounts to killing the other person when you humiliate him, insult him, and just leave him with a shaven head, disarm him, remove all the jewels. పసిబిడ్డలైనటువంటి ఒక కసిగంతలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది? What is it you get by killing young kids? ఇది మహాపాతకం కదా. It's worse to the sins. ఈ పాతకం నీకు తెలిసి కూడా ఈ పని నీవు ఎట్ట చేశావు? Having known it's a sin, why have you committed such a sin? కనుక మా యొక్క పతులంతలు మీ యొక్క తండ్రి యొక్క శిష్యులు.
All my husbands are disciples of your father, మా బిడ్డలు మీ శిష్యులు. and our children are your disciples. శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా. Is it proper on the part of Guru to kill his own student? కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు. It's not appropriate on your part to do so. 10 మంది లోపల వెళ్ళి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది. Draupadi contradicted what all that has been suggested by Arjuna to retaliate. నా బిడ్డను చంపడం వల్ల నాకు ఎంత బాధ కలుగుతుందో ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా. Just as I'm feeling so sad because of the loss of my sons, so also the father of Ashwatthama would feel so bad if Ashwatthama పరగన్ మా మగవారులందరూ బాణప్రయోగ విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించాయి. In fact, they have learnt all these forms of archery from Drona only. పుత్రాకృతులున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశములు కరుణాసుకము లేక శిష్యస్థితులను ఖండింపగా పాడియా అని పాదాలు పట్టుకుంది. And so she went on pleading and praying to him, saying that how is it? With what face could you kill these children, they being equal to your own sons? అశ్వత్థామ, నా బిడ్డలను నీ యొక్క గొంతులు కోయటం లోపల నీకు చెయ్యెత్తి ఆడింది. How could you kill them like that? How is that you could raise your hand to kill them? ఆ గురు శిష్యుల యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది. Draupadi went on explaining the proper ideal relationship that exists between teacher and the disciple. కనుక భర్తను కూడా నువ్వు చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది. And he made her husbands to forgive Ashwatthama. ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రారు కదా. By killing Ashwatthama, I don't get back to life రాని my వారి son. నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా. Having lost them anyway, why should I commit another sin? కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు, కాళ్ళు రావచ్చు. A strong man, stone-hearted person. కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏది కూడా ఫలించదు. And in fact, the one who has got full faith in God would not dare to do so. కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు. Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate. పరులను పీడించడం మహాపాపం అని తెలిసింది. And they could understand that this kind of an act is worse to the sins. పాపం ఏది? పరులను పీడించడమే పాపము. What is the sin? To harm others, to hurt others. పుణ్యం ఏమిటి? పరులను పోషించడమే పుణ్యము. What is the merit or punya? To help them, to take care of others. కనుక మనకు ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పరులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి. Whatever may be the mistakes in our life, but we should not commit that sin as to retort and retaliate. Better we develop the quality of forgiveness. ఇట్టి బోధనని కూడాను తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది. That was the teaching of Draupadi to her husbands. ద్రౌపది వంటి స్త్రీలు All women, లోకంలో ఎంతో మంది ఉన్నారు. there are quite lots of them in this world. ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే Because the teaching of Draupadi, ఎంతనో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది. many people followed her example and then they have been exemplary in their courage. ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు? Why have you forgotten that quality of teaching others? స్త్రీలంటే కేవలం ఒక బొమ్మల మాదిరి మీరు చూస్తున్నారు. But we consider women as simply as కాదు toys, కాదు dolls. కాదు కాదు. No. వారి యొక్క ధైర్య సాహసాలు, వారి యొక్క ధర్మ సూత్రములు ఎటువంటి గొప్పవి. They have got exalted behavior, the spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble. ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమైనా కూడా నిలిచి ఉన్నది. It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat. లేకుండినా ఈ ప్రపంచం ఎన్నడో భస్మైపోయేది. Or else the whole thing would have burned to ashes. స్త్రీల లోపల గొప్ప ధైర్యం ఉన్నది. The woman has courage. మంచి పరాక్రమం ఉన్నది. She has got hold of valor. ధర్మం ఉన్నది. She has got righteousness. పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది. She has got determination, the right procedure to achieve what she wants. ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీల లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా? Have you recognized the innate strength, the spirit of sacrifice among women? ఆడవారికి ఉన్నంత వరకు ధైర్య సాహసాలు ఎక్కడ కూడా మగవారికి లేదు.
The courage and the valor noticed among women is not noticed among men. కానీ వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారిని అన్ని విధాలా పీడిస్తూ వస్తుండాలి. But however, that enemy of anger is in them. ఆ కోపమే ఆ యొక్క మగవారిని అంతా కూడాను నాశనం చేస్తూ వచ్చింది. And the anger which is responsible for the fall of కోపము man. కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు. A man with anger will not be successful. ఎగ్గును కలుగును. He will have obstacle. పాప పనులను చేయొచ్చు. And he will be committing. He will be put down, he will be let down, put to shame by the community. కనుక ఇటువంటివి ఏమాత్రం కూడాను మంచివని ఏనాడో బోధించలేదు. And these good things were taught in those days, not now. స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే. And women, wherever they are, this trait of anger is a sin. అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి కానీ వారిని ఖండించడం మంచిది కాదు. Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that. కాన స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక, The patience among women, ఎంతనో గొప్పది. it's noblest of all. పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే. It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas. ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ వినలేదు. With all the courage, she taught to everybody, but none paid heed to her message. ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు. And there are many women of the type of Draupadi in this world. నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటున్నది. And in fact, men have certain qualities like pomp, show, exhibitionism. కానీ స్త్రీలలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు. But a woman will be able to control the anger in her. అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి. We should encourage women who stand for this peace. ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం. And because they are women, we should not. వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవ్వరిలో కూడా లేదు. The patience and the forbearance and forgiveness are noticed among women. ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి. We should protect them, respect them. ఇంటింటికి పోయి బోధించాలి. We should teach this lesson to everybody. సీత విషయం మీరు చెప్పినారు పొన్న. And you have been taught about Sita the other day. ఇక్కడ కూడా అంతే. ఈ ద్రౌపదిని ఎంతైనా మనం పోషించాలి. And similar is the condition in respect of Draupadi. ఆమె యొక్క బోధనలు చాలా పవిత్రమైనటువంటివి. The teaching of Draupadi is so sacred. ఆ స్త్రీల లోపల ఎందరో ఉంటున్నారు ఇలాంటి పవిత్రులు. There are many women even this day. అటువంటి స్త్రీలను మనము ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి. We should encourage, cooperate such women. ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి. Therefore we should also tell them clearly the inherent truth. బిడ్డలు చాలా చిన్నవారు. The children are so young. ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది. And how could they take care of the tender hands? వారి కంఠములు కోసి, and it was Ashwadhama who has cut off their heads. ప్రక్కనే ఆ శిరస్సులంతా పెట్టి All the heads were kept aside. ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు. Ashwadhama was happy about his deed in killing children. అయ్యా, నా బిడ్డలు పసిపాపలు కదా. Don't you know they are babies? ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్లాడినవి. How is it possible that you have just come down to such a mean level as to kill ఏ children? రాక్షసులు కూడాను ఇలాంటి సాహసం కలగదు. Nobody would ever do that thing. అలాంటి రాక్షసుడు కాదు నీవు మహాశాస్త్రజ్ఞుడు. You are not a demon indeed, you are a scholar. ఇంత శాస్త్రజ్ఞుడై కూడాను నీవు ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు. Having been a scholar, is it proper on your part to kill children? కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి. Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence. ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి. And it is the peace, the lesson of peace which is important for this country. భారతీయుల యొక్క ధర్మం లోపల In Dharma of Bharat, ఎంతనో గొప్పవి రెండు. two things are noblest. సత్యము, ధర్మము. One is truth, other is ఈ righteousness. రెండింటినీ మనం కాపాడుతూ పోవడం చేత దేశమునే కాపాడిన వారు అవుతాం. By safeguarding the
twin principles, Satya and Dharma, will సత్యం be protecting చేతనే the country. ధర్మాన్ని కూడా కాపాడాలి. And in addition to truth, we should also protect this ఆ Dharma. ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది. When once Satya and Dharma are safeguarded, the whole world will be protected in turn. కనుక నీవు దేశాన్ని రక్షించాలని చెప్పని నీవు దేశం కోసం యుద్ధంలో చేరద్దు. You don't need to be a warrior, you don't need to join the నీ army. ఎందున్నటువంటి యొక్క సత్యధర్మం నీవు పోషించుకుంటూ వస్తే దేశమే కాపాడవచ్చు. If you just safeguard, maintain Satya Dharma in you, the whole country will be నీ protected. సత్యధర్మాన్ని నీవు కాపాడుకో. See that they are upheld. అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు. Then that amounts to safeguarding the entire country. కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము. Nothing great in joining the army and killing everybody. నీ సత్యధర్మంలో నీ కాపాడుకుంటురా. And see that Satya and Dharma in you are well maintained. సత్యం వద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం. And Bharat declared clearly, speak truth and follow Dharma. భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి, The text of Bharat is highly sacred. సత్యమైనటువంటివి, And therefore, ధర్మసూక్తమైనటువంటివి. and they explain Dharma. ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటినీ కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు. If we just maintain and keep these two principles, Satya and Dharma, you'll be safeguarding the whole country. నీ సత్యధర్మమును నీ ఇంటి యందు నువ్వు కాపాడుకో. See that Satya and Dharma are maintained at your home. సత్యంబు ధర్మంబు రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడవుతావు, సూర్యుడవుతావు, గంభీరుడవుతావు. You'll be one of courage. You'll be one of valor. You are one of all strength if you maintain Satya and Dharma. ఈ సత్యధర్మం నీవు కాపాడితే సర్వులు నిన్ను కాపాడుతుంటారు. When once these two are well preserved, they will protect everybody else. కాన దైవాన్ని మనము పూజించి దైవాన్ని మెప్పించి దైవాన్ని మనం కోరటం కంటే సత్యాన్ని మెప్పించి ధర్మాన్ని మెప్పించి ధర్మము సత్యమును కాపాడుతుంటుంటే ప్రపంచాన్నే భగవంతుడు కాపాడుతాడు. Therefore, if you adhere to the twin principles of Satya and Dharma, God will be pleased and God will protect everybody. కనుక దేశాన్ని మనం కాపాడాలనుకుంటే సత్యధర్మమునే మనకు ప్రాణములు. Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of Satya and Dharma. నీ సత్యము నీకు ప్రాణము, And the truth is life. నీ ధర్మము నీకు రక్ష. And it is righteousness that protects ఈ you. రెండింటినీ నువ్వు కాపాడుతూ పోతుంటే సర్వం కూడా దైవమే కాపాడుతూ With వస్తాడు. the armor of righteousness and the life of truth, everything else will be taken care of. కాన విద్యార్థులారా, So students, మీరు ఈనాడు కాపాడదలసినటువంటిది ఏదో యుద్ధములు చేసి ధర్మాన్ని కాపాడుతున్నారు. ధర్మం ఏమిటో మీకు తెలియదు. you don't need to fight there. You should maintain Dharma. నీ You do not సత్యాన్ని నీవు కాపాడుతురా, see that you'll నీ ధర్మాన్ని నీవు పోషిస్తురా, always keep up, maintain Satya and అంతే Dharma. చాలు. That's it. ఆ రెండే తిరిగి నీ దేశాన్ని అంతా కాపాడుతూ వస్తుంది. And these two will ensure safety of the whole country. ఈ విధమైనటువంటి యొక్క అంతరార్థమును బోధించి This is the inner significance of the teaching. శాస్త్రముల లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము. And of all the sacred texts, the text that speaks of Dharma is most important. సత్యంలో మేటి అయినటువంటిది That which is mightiest in truth. ఆడిన మాట తప్పకూడదు. You should not go back the promise given. చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పని వాడిని వధించడం పెద్ద మంచిది కాదు. You should not break your promise at any point of time. సత్యం ఎంత గొప్పదో ధర్మం అంతకంటే గొప్పది. Satya is great, Dharma is greater. కనుక సత్యం లేని ధర్మము, ధర్మం లేని సత్యము జగత్తులో ఉండుటకు వీలు కాదు. In this world, there cannot be Dharma without Satya, there cannot be Satya without Dharma. కానీ సత్య ధర్మంలో జగత్తునకు ప్రాణములు. Therefore, the whole world has got this life of Satya and Dharma. ద్రౌపది దీన్నే రెండింటినీ బోధిస్తూ వచ్చింది. It was the teaching of Draupadi to entire humanity. సత్య ధర్మములు శాంతి ప్రేమలతో With నీ నిత్య Satya, జీవం యాత్ర సాగించు. carry on your life sojourn with the principles of Satya Dharma Shanti Prema. ఈ సత్య ధర్మమును మనకు నువ్వు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది. And when these two are well maintained, the whole world would be safe and secure. కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాటం అక్కర్లేదు. You don't need to fight with the world. ప్రపంచం నీకేం అపకారం చేసింది? And the world has not done any harm. అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా? Is it anything great in attacking those who have not been guilty? ప్రత్యక్షంగా నీకు పరోక్షంగా ఉండినటువంటి సత్యధర్మను నీవు పోషిస్తురా. Therefore, the fundamental qualities of Satya Dharma వాళ్ళని has to కాపాడుతురా. maintain. See that they are preserved. వారిని కాపాడుతూ వచ్చినప్పుడు అవే నీకు తిరిగి అస్త్రంగా మారి నిన్ను పోషిస్తూ వస్తాడు. They in turn
will protect you. ఇలాంటి సూక్తులు ఆధారమైనటువంటి సూక్తులు మీరు నేర్చుకొని పెద్దలకు అందరికీ బోధించాలి. These teachings you should learn and share with everybody, elders in society. ఎలాంటి ఆపద కలిగినప్పటికీ సత్యాన్ని నీవేమాత్రం వదలకు. At any point of time, in spite of obstacles and ధర్మాన్ని ఏమీ difficulties, వదలకు. never give up truth and dharma. ఆ రెండింటినీ మనం ప్రధానంగా గట్టిగా పట్టుకున్నప్పుడు With all the determination, you catch hold of these two. దైవమే మనం ప్రత్యక్షంగా వచ్చి God will come to you directly నిన్ను కాపాడుతూ ఉంటాడు. and He'll protect you. ఎలాంటి సభలో కూడాను దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి. There are many, many instances where God protected. పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ Pandavas were put to suffering. ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకొని అందరినీ కాపాడుతూ వచ్చింది. Because of such a dharma of Draupadi, they were all safe. ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు. In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have able to protect her own family. కనుక ఎవరు దీంట్లో పతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే So if you want to know who is greatest of all, ద్రౌపది పతివ్రతల్లో గొప్పది అన్నారు. Draupadi is greatest woman of chastity. ఉన్నారు సీత, And you also Sita. ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు. There are many women. వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది. Though many are there, Draupadi is greatest of all. సత్యధర్మంలో ద్రౌపది, Such a dharma, Draupadi ఆ symbolizes these two. సత్యధర్మంలో ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది. And these two have protected her till the end. ఆ సత్యధర్మంలో పాండవులందరినీ కాపాడుతూ వచ్చింది. And these Satyadharma are responsible for the safety of Pandavas. ఎక్కడ పోయినప్పటికీ సత్యధర్మంలో ప్రత్యక్షంగా నిలిచేటువంటివి. And in fact, they will remain with you till the end. మీరు ఇప్పుడు వాదించవచ్చు, ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు. You may argue, where are these two Satyadharma? How చాలా is they to protect చాలా you? పొరపాటు బిడ్డలు. మీరు సత్యధర్మను కాపాడుతుంటే సత్యధర్మం మీ కట్టే ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది. You are mistaken that way. If you follow Satya and Dharma, the Satyadharma ensures వాళ్ళే ప్రత్యక్ష all దేవతలు, protection. ప్రత్యక్ష దేవతలు సత్యధర్మమే. And in fact, they are direct manifestation of the divine. కనుక నేను సత్యం వద ధర్మం చేరా అన్నారు. Therefore it is said, speak truth and follow Dharma. కానీ ఈనాడు సత్యము వధిస్తున్నారు. Today, what we do is Satyam. Satyam Vada. Satyam. Vada, we kill truth. ధర్మము చెర, And the Dharma, దాన్ని చెరసాల్లో పెట్టి Dharma is in Chera, is kept in prison. సత్యాన్ని హింస చేస్తున్నారు. And Satya Vada is killed. ఇది చాలా పాపం. It is a worst to the sins. కనుక మీరందరికీ సత్యము ధర్మము So all of you should maintain these two, Satya Dharma. ఏ చిన్నదైనప్పటికీ పర్వాలేదు, మీ ప్రాణమే కంటే సత్యమే ప్రధానమని దాన్ని తలుచుకోవాలా. In any point, in any small factor, consider Satya, truth, more important than your life. భీముడు పోయాడు. ఈ పిచ్చి ద్రౌపది తన కుమారుని చంపినటువంటిది కూడా గుర్తుంచుకోకుండా వాడి పాదాలపైన పడుతున్నదని కండు విసరుకుంటూ ఆమె పైన పోయాడు. And Bhima was very, very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her sons. ద్రౌపది, నీకేమైనా పిచ్చి పట్టిందా? Draupadi, are you mad? నీ 6 మంది ఉప పాండవులను చంపినారని నీకెంతో క్రోధంగా ఉంటున్నావు. Are you not disturbed when your sons are killed? ఈ అశ్వత్థామను ఒక్కరిని రక్షించడానికని నీవింత పాటుపడుతున్నావా? You want to protect Ashwadhama. For that reason you are speaking like this. కనుక ఇతనికి నీవేమాత్రం అడ్డు రాకూడదు. Therefore don't stand in our way. అప్పుడు వాని పాదాలపైన పడి Draupadi fell at their feet. స్వామి, మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు. And then she was speaking to Ashwadhama. It is out of ignorance only you have killed my son. కానీ నా ప్రాణం ఉన్నది, I have my life. నా పతులను పోషించే నిమిత్తము మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి. And therefore you determined to see that నా my బిడ్డలను husband is innocent. కత్తిరించినటువంటి వాడు నీవే. And so you are the one who killed my son. ఈనాడు నా పతులను కూడా పోషించవలసిన వాడు నీవే And you are the one who will take care of my husbands in future. అని పాదముల పైన పడి ప్రార్థిస్తూ వచ్చింది. That was a prayer falling at the feet of Ashwadhama. చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. And people around were very much surprised. ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా? Can you ever find such a foolish woman like Draupadi? కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది. And in fact, when people follow her example, the whole world will progress.
కనుక అట్టివారినే మనం పోషిస్తూ రావాలి. Such people must be taken care of. సత్యధర్మములకు అడ్డు తగిలి Those that come interfere with such సత్యధర్మమును నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రము సహాయం చేయకూడదు. we should not cooperate with those that stand against Satya Dharma. సత్యధర్మమునే మనకు ప్రధానమైనటువంటి అర్థం. Satya Dharma are most important. కాన సత్యధర్మం స్త్రీల యందు మాత్రమే ఎక్కువగా ఉంటుండాలి. Satya Dharma are present among women. ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా సత్యాన్ని ఆమె మీరదు. At any point of time, they will never give up Satya Dharma. ధర్మాన్ని ఏనాడు వదలదు. They will never transgress Dharma. పాండవులందరూ వచ్చి అడ్డు చేసినప్పటికీ Though Pandavas interfered, ఏమిటి ఈ పిచ్చి, what is this madness? ఈ దుర్మార్గుడిని రక్షించమని కోరుతున్నావే, You want that person Ashwadhama to be pardoned, excused? నీకు ఇది ధర్మం కాదు, You are not justified that వీడిని way. చంపాలి. Ashwadhama must be killed. అప్పుడు ఆమె చెప్పింది, Then she says, సత్యధర్మములు కాపాడినప్పుడే ఆ సత్యధర్మములే మనం అందరినీ కాపాడుతుంది. when I hold on to the principle of Satya Dharma, they will take care of me. ఓ అర్జున, నీవు ఇలాంటి పాపానికి వరిగట్టుకోకూడదు. You should not commit that sin. ఇతని అశ్వత్థామని రక్షించు. See that Ashwadhama is safe. అశ్వత్థామ నిరంతరం ధర్మపరుడే. Ashwadhama is righteous indeed. ఏదో ఆ మనసు పెరిగినప్పుడు ఇటువంటి పాపాలకు ఒడిగట్టుకుంటారు. It's only a bit of anger. He must have acted that way. కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది. So he made Arjuna promise her that he would not kill him. అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది. And Ashwadhama repented for his misdeed. ద్రౌపదికి ఇంతటి ధైర్యము, ఇంతటి సాహసము, ఇంతటి భక్తి ప్రవత్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి. He could understand Draupadi full of this forgiveness, forbearance, patience, కనుక courage. ఆమె మాటలకు మనం విలువ ఇవ్వాలని అశ్వత్థామ చాలా దీక్ష పట్టాడు. And Ashwadhama determined to follow her teaching. అప్పుడే ఆమె పాదాలపైన పడి, Then he repented, fell at his feet. Her feet. అశ్వత్థామ, ఓ ద్రౌపది, నీ పత్తును కూడా నువ్వు బ్రతికించేటువంటిది నీవే. In fact, Draupadi, you are responsible for the safety and security of నన్ను her. కూడా నువ్వు బ్రతికించమని చెప్పని పాదాలపైన పడ్డాడు. And he fell at his feet and see that they would be brought back to life. నాయన, నా పాదములు పట్టుకోనక్కర్లేదు, He said, you don't need to come close to నీ me. తల్లి పాదములు పట్టు. You fall at the feet of your mother. ఆమెను దుఃఖంలో ఉంచకుండా చూసుకో. See that she will never be sad. కనుక నా దుఃఖంలో నీవు చూచి ఆమె దుఃఖమును కూడా కాపాడుతున్నా. Watching my misery, also notice how the other woman is అప్పుడు miserable. ఆమెకు కలిగినటువంటి ఒక మార్పులకు ఆమె ఎంతో సంతోషించింది. Draupadi was very happy noticing transformation in Ashwadhama. ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా ఆమె కంటిదారులు కార్చలేదు. She never shed a tear at any time. కనుక నా పతులు ఎట్లా బ్రతకాలో, నీ యొక్క కుమారులు, నీ యొక్క బిడ్డలు కూడా అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది. In fact, it has been the fervent prayer of Draupadi that all Pandavas should be happy, the Ashwadhama should be happy, everybody should be happy. ఏమి ద్రౌపది, నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మరి? And then another question is put to her, what happened to my vow? నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి. Yes, certainly you can follow the way you prefer. నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను. And I will see that your vow will be my vow. నిన్ను, hereafter. నీ పతులను అందరినీ కాపాడేటువంటిది దైవం ఒక్కడే. In fact, it's only God who will take care of everybody. కనుక దైవాన్ని ప్రార్థించు. Pray to God. దైవాన్ని విస్మరించి And we forget God today. కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అన్నది. It's your madness to depend on human beings forgetting God. హ్యూమన్ బీయింగ్ అంటే అదే దివ్యత్వమైనటువంటి ఒక తపస్సు. And this is the true penance to have full faith in God. పతుల పలుమాటకు ఎదురు చెప్పంగబోదు. Draupadi will never say no to her వారి husband. మాటలు మీరగా తీరదందు. She will never disobey her husband. తనదు దుఃఖమును తాను అణుచుకుంటుంది. And in fact, she has full control over her grief. ఇటువంటి ద్రౌపదిని ఎంతవరకు పోషిస్తూ వచ్చారు. To what extent we follow the best example of Draupadi. ఆ ద్రౌపది ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది. And in fact, the temperament of Draupadi is responsible for the whole భారతదేశం నందు country. భారతదేశం యొక్క ప్రాణము, భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము. The life and the culture of Bharat mainly depend on women. They are responsible for the glory of భారతీయ Bharat. స్త్రీలు ఎటువంటి వారంటే సత్యస్వరూపులు. In fact, a woman symbolizes
ధర్మస్వరూపుడు. They are embodiments of ఆ dharma. సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి. And these Satya Dharma are responsible for safety of women. ఇలాంటి స్త్రీలను మనం ఎంతో వధించాం. And we should take care of them. అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు. In fact, in this world there are many men who ill-treat ఏదో women. దురభ్యాసముల వల్ల దుస్సంగముల వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు. Because of bad company, bad habits and vices, men may put women to misery. ఎవరి ఆడవారిపైన చేయకూడదు. And one should not assault any woman. వారు ఎటువంటి వారైనా పర్వాలేదు. Let them be whatever type. సర్వధర్మములు సత్యములు వారి యందే ఇవిడి ఉంటున్నాయి. In fact, every woman has got such a dharma in వారిని her. ఏమాత్రం కూడా బాధించకూడదు. We should not make them suffer. వారే లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలే కనిపించరు. And if we don't uphold woman with all such a dharma, you don't notice women any longer. కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్యధర్మములు కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది. Therefore, what ought to be upheld today? Satya and dharma, not merely human beings. ఈ యొక్క సత్యధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వను సత్యధర్మంనే కాపాడుతూ ఉంటాయి. When one Satya dharma are taken care of, they will take care of the rest. కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే. Therefore, the sacred place in Bharat lies in the heart of woman. పతుల పలుమాటకు ఎదురు చెప్పంగా పోదు. And Draupadi never says no to her husband. వారి సేవలు చేయగా తీరదలు. She will never say that I have no time to serve you. నా చేత కాదని చెప్పదు పాపం. She will never say that I can't do what you ఎలాంటి want. పరిస్థితులు ఏంటైనా కూడా నువ్వు వారి సేవలు తప్ప మరొక సేవ నీవు ఉంటుకోదు. She was ready to serve her husbands, prepared every time. ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము? There are many women of this type. Still people suffer in Bharat. Whose mistake is that? భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు. Bharatiyas are not respecting women. They are not encouraging women. The mistake lies with men. పరమ పావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనము. The beauty in this country, Bharat, is this sahana or forbearance. వ్రతములన్నిటి యందు వన్నె కాంచిన ఎట్టి ఘనశీల తత్వమే తపం మాకు. Of all the sacred rituals, the most important is that adherence to truth. వారికి వ్రతము వారి తపస్సు సత్యశీలమే. Therefore, the chief main ritual and their penance lies in adherence to truth. కనుకనే అటువంటి స్త్రీలను మనం పోషిస్తూ రావాలి. So we should encourage such women. ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులవుతారు. In fact, we'll redeem our lives if you understand this fundamental truth. కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా స్త్రీలకు మనం తగినటువంటి వ్రతమును వారికి అందించాలి. At any time, anywhere, we should give appropriate respect to చాలా women. మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు. There are many people who ill-treated women. వారికి ఏమాత్రం సుఖం లేదు. They are not happy and comfortable. ప్రాణమునిచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి? When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is మన her God? గృహములకు మన స్త్రీలే గొప్ప దేవతలు. And in fact, the women are the presiding deities of this country. వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యము. Therefore, it's our main responsibility to respect them and to take care of them. ఈ విధంగా మీరు అర్థం చేసుకొని You understand this clearly? స్త్రీలను దుఃఖపెట్టకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Make every effort that woman is never put to suffering. స్త్రీల కంటిదారులు ఏమాత్రమూ కారకూడదు. A woman should never shed a tear. ఆ కంటిదారు ఆ స్త్రీలకు ఏమైనా కారిందంటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది. If a woman sheds tears like that, the whole home will be ruined. కానీ వారి సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగచ్చును. And you may also put a question, is a woman taking care of her husband? చూసుకునేటువంటి ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు. And every man should determine not to put woman to suffering. ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు. And women are ideal. ఆదర్శ మూర్తులు. They are very embodiments of idealism. అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు. Such women should never be put to suffering. కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని All men should know this truth. మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి. And you also protect your own country. అప్పుడే మీరు పురుషులుగా మారుతారు. Then only you'll be a true man.
లేకపోతే ఎట్ట మీ పురుషులు అవుతారు? Or else how can you call yourself a man? చాలా పొరపాటు. Oh, you're mistaken. ఎక్కడైనా దేవాలయంకి పోయినటువంటి దేవాలయంకి పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీలను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి. And when we go to temples, we should take strong determination, a vow that will safeguard women. అప్పుడే నీవు కాపాడబడతావు. Then you will be taken care of. కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటారు. When the women are well, the whole world will be fine. కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి. If you want to correct the world, see that women, their principles are upheld. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరే స్త్రీలే అయి ఉంటుంటే If you were to be women, మీరు ఎంత బాధపడేటువంటి వారు. you'll naturally feel sad. తప్పక Certainly, beyond doubt. స్త్రీలు తమ పతులు పోగొట్టుకున్నటువంటి వారు ప్రాణాన్నైనా ఇచ్చి వాడు ఇదిగా ఉంటుంటారు. A woman is ready to sacrifice her life. ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు. That spirit of sacrifice is not there among men. కనుక మీరు కూడా ఆ విధమైన సాక్రిఫైస్ చేయాలి. Men also should be prepared for that sacrifice. అప్పుడే మీరు కూడా మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది. Then only you will be called a man. లేకపోతే మగవారని రూపమే కానీ మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు. You may be a man in form, but you are not masculine in temperament and nature. కానీ స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కానీ మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు. We may say a stree, a woman weak, but yet she has got all the mighty strength. ప్రాణాన్నైనా ఇచ్చి సిద్ధమవుతారు. She is ready to sacrifice her life. పదలు పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసును. Bhagwan understands the misery of a woman for the loss of her husband. కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటము మన కర్తవ్యం. It is our duty to take care of women. ఈ విధమైనటువంటి యొక్క రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి. And this kind of protective hand you should extend. మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. All your life you will be happy. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి. We should know this fundamental truth even in every simple matter. సత్యము, Truth. సకారము, తకారము, యకారము. Here are three, sa, ta, ya. ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది. All the three syllables, sa, ta, ya, constitute satya. సకారం అనగా సత్యమే, Sa is satya, truth. తకారం అనగా తత్వమే, Ta is tattva, nature. మకారం అనగా మనకు నిజమైనటువంటి యొక్క మానసిక శక్తియే. This ya stands for mental power, faculty. ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది. When once we are mentally alert, ఈ తత్వం we know the బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది. when once the nature is fully comprehended, we'll know the truth, satya. కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి. We should understand the depth, the profundity of the three syllables, sa, ta, ya, and achieve the spirit of it. కనుక So, ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక్కొక్క అర్థాన్ని మనం తీసుకొని పాలిస్తూ రావాలి. we should know the significance of the true meaning of every word. జనక మహారాజు The King Janaka, దేశమునకంతా కూడాను సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు. he taught satya and dharma to the whole country. నా యొక్క సీత ఈ సత్య ధర్మంలో ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి. And he declared that Sita always maintained such a dharma. ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆమెకు తెలుసు. You also know how Draupadi felt so sad. తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది. And she went on praying. నాకు పతియే దైవము, And she comes husband as పతిలేని గతి నాకేమి గతి. yes, that's her life. కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది. And therefore she wanted the protective hand to her husband. అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు. And that then Yamadharmaraja promised her. అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు. And he said, your husbands will never be put to danger. అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది. Then Draupadi was happy on getting this assurance. ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడా చదవటం లేదు. In fact, we are not understanding the greatness of Sita, మీరు Draupadi చిన్న and చిన్న so on. కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు. We just go through our cheap novels and other stories. ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేదానికంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి. Instead of reading those simple novels, silly stories, better we go through the history. స్త్రీల యొక్క తత్వము మహాభారతదేశం నందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
And in fact, the nature of the woman is so pious as maintained in Bharat. అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము. And we are true men if we just understand the spirit of a woman. లేకపోతే ఏదో గడ్డాలు పెంచుకొని విసాలు పెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా? Mere beard and moustache will never make a man. అది కాదు మగతనానికి గుర్తు. That's not masculinity. తన పత్నిని తాను కాపాడుకోవాలి. And in fact, he should be able to uphold with all the courage తన the కుటుంబం principle. తాను నిలుపుకోవాలి. And he should also conduct himself in a befitting style. అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు. Then only will be one of strength, valor and courage. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రం తలుచుకోకుండా వారిని సత్యస్వరూపులుగానే ధరించాలి. The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear, accommodate with the mistakes ఏ of ఒక్క men. పదం కూడాను వారిని బాధించేటువంటి పదములు మీరు ఉపయోగించకండి. And men should not use harsh words that would make women. వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు. Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent. కనుక స్త్రీలను మనం పోషించడానికి, స్త్రీల యొక్క ధర్మాన్ని కాపాడడానికి మన ప్రాణాన్నైనా ఇవ్వాలి. We should be prepared to sacrifice our life to see that women are well protected. కనుక నేటి నుంచి మనం ప్రపంచం లోపల స్త్రీల యొక్క ధర్మాన్ని బోధిస్తూ స్త్రీల యొక్క పవిత్రతను మనం ఆడుకుంటూ అనేక విధాలుగా వాళ్ళ దీక్షను పూజించాలి. Therefore, from this day, we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected. పతిని దైవముగా భావించునయే సతియే సతియౌ భూసతియౌ. She is a true woman, true housewife, if she considers her husband as God. కానీ వారిని కాపాడమని మీరు కోరటంలో దోషం కాదు. It's not a mistake anyway. అది మీ రెస్పాన్సిబిలిటీ. It's your responsibility. ఆమెను కాపాడుకోవటమే మీ యొక్క ధర్మము. It's your responsibility, your duty to take care of it. కుటుంబాన్ని అంతా కాపాడటం ఆమె యొక్క కర్తవ్యం. And it's the duty of the woman to take care of the family. కనుక వారి ప్రాణాన్ని మీరు కాపాడుతూ వస్తే వారే మీ యొక్క జగత్తునంతా కూడా కాపాడుతూ వస్తారు. So if you take care of the woman will take care of the whole family. కనుక స్త్రీలంటే ఏదో ఒక పిచ్చి బొమ్మల మాదిరి మీరు బాటాడకండి. Don't consider women cheap in any way. కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు. Sometimes we belittle them. వారిని ప్రేమించి గౌరవించాలి. We should love and respect them. మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పని. గట్టి మాటలే. Anil Kumar says so, but he does not do. తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan brings his discourse to a close by wishing that we will understand the importance of women, that we will extend to them the courtesy, esteem and respect they deserve. రామ 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 సీత 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 రామ 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 సీత